ఈరోజు మన టాపిక్ జూలై మంత్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్ వన్, 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, నావిగేటింగ్ న్యూ హారిజన్స్ ఏ గ్లోబల్ పారాసైట్ నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ ఏ, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, ఇటీవల షిల్లాంగ్లో ప్రారంభించబడిన NERACE వెబ్ పోర్టల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? NERACE వెబ్ పోర్టల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఈశాన్య ప్రాంతంలోని వ్యవసాయ సమాజాన్ని మరియు కొనుగోలుదారులను అనుసంధించడానికి. నెక్స్ట్ వన్, సుశ్రుత జయంతి 2024 శుభ సందర్భంగా ఏ సంస్థ ఇటీవల 2వ జాతీయ సెమినార్ సౌశ్రుతం శల్య సంగోష్ఠిని నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, న్యూఢిల్లీ, AIIA. నెక్స్ట్ వన్, ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏ దేశంలో స్నేహానికి చిహ్నంగా మైత్రి ఉద్యాన్ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మారిషస్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించే హల్వా వేడుక ఏ పత్రం విడుదలతో ముడిపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యూనియన్ బడ్జెట్. హల్వా వేడుక ఏ పత్రం విడుదలతో ముడిపడిందంటే యూనియన్ బడ్జెట్. నెక్స్ట్ వన్, కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ యొక్క 45వ సైంటిఫిక్ అసెంబ్లీని ఇటీవల ఏ దేశం మొదటిసారిగా నిర్వహించింది? కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ యొక్క 45వ సైంటిఫిక్ అసెంబ్లీని ఇటీవల ఏ దేశం మొదటిసారిగా నిర్వహించింది? ఆప్షన్ బి, సౌత్ కొరియా. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో చూసిన భోజ్శాలా కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. భోజ్శాలా కాంప్లెక్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, ఇటీవల యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారంటే ఆప్షన్ సి, రాబర్టా మెత్సోలా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ నాన్హే ఫరిస్టే ఏ సంస్థకు సంబంధించినది? ఆపరేషన్ నాన్హే ఫరిస్టే ఏ సంస్థకు సంబంధించిందంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.